ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే 3 శుభవార్తలైతే వచ్చాయండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతులకు 2026వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అన్నదాత సుఖీభవ పథకం డబ్బులతో పాటు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి శుభవార్తనైతే అందించింది. సో అలాగే వీటితో పాటు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆర్థిక సాయాన్ని భారీగా పెంచుతూ మనకు శుభవార్తను కూడా అందించిందండి. సో మొత్తంగా నేను మీకు ఈ వీడియోలో ఈ 3 శుభవార్తలకు సంబంధించి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 3 శుభవార్తలు మనకు ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి, ఎప్పటి నుంచి ఏ తేదీల్లో మనం అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో చాలామంది మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి మ్యాటర్ అర్థం కాదు. అర్థం కాకపోయినప్పుడు వాళ్ళు ఏవేవో పిచ్చిగా కామెంట్స్ అయితే పెట్టుకుంటూ వెళ్తుంటారు. సో అట్లా కాదండి, మొత్తంగా వీడియో చూడండి. అప్పుడు మీకు ఒక విషయం పైన క్లారిటీ వస్తుంది. ఆ విషయాన్ని మీరు 10 మందికైనా సరే చెప్పడానికైనా, లేదా మీరు అర్థం చేసుకొని ఆ బెనిఫిట్స్ అనేది మీరు పొందడానికి అప్లై చేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వీడియోని ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా సరే, కేంద్ర ప్రభుత్వం నుంచైనా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ను కూడా ఈజీగా తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి మనకు 2 సంవత్సరాలు, కూటమి ప్రభుత్వంగా ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావాల్సినటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు 3 శుభవార్తలను అయితే అందించారండి. వాటిలో మొట్టమొదటిది అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ₹6,000 వరకు ప్రతి ఒక్క సంవత్సర కాలంలో 3 వాయిదా పద్ధతులు అయితే ఇస్తుంది. ఈ 3 వాయిదాల్లో మనకు సమాన పద్ధతులు అయితే ఇస్తుందన్నమాట. అంటే తొలి విడతలో మనకు డైరెక్ట్గా ₹2,000, రెండో విడతలో ₹2,000, మూడో విడతలో కూడా మనకు ₹2,000 చొప్పున మొత్తంగా మనకు 3 విడతల రూపంలో ₹6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే ₹14,000 మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు విడతల వారీగా ఇస్తుంది. తొలి విడత కింద 5,000 ఇస్తే రెండో విడత కింద కూడా 5,000 ఇస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చివరి విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ₹4,000 ఇస్తుంది. ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ఇచ్చేటువంటి ఆ బెనిఫిట్లో ₹14,000 అయితే ఇస్తుంది. ఇప్పుడు 2026వ సంవత్సరం అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. ఆర్థిక సంవత్సరం మార్చ్ టు మార్చ్ అండి. ప్రతి ఒక్క సంవత్సరంలో మనకు 2026 మార్చి నుంచి 27 మార్చి వరకు 2027 మార్చి. సో మార్చ్ టు మార్చ్ అయితే మనకు ఈ యొక్క ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో మొట్టమొదటి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం ₹5,000 అయితే ఇస్తుంది. ఈ ₹5,000కి మన యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ₹2,000 జమ చేస్తుంది. మొత్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ₹7,000 వరకు మనకు ఈ నెలాఖరు లోపల నేరుగా ఖాతాలలో వేయబోతున్నారు. అయితే వీటితో పాటుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరో 2 శుభవార్తలను అందించారు. ఎవరైతే జెన్యూన్గా అర్హత కలిగినటువంటి రైతులు ఉంటారో వారికి ఇప్పుడు ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకంతో పాటు రుణమాఫీని కూడా చేస్తామని చెప్పారు. సో మనం ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి క్లారిటీగా చూసిన తర్వాత మళ్ళీ మనం రుణమాఫీకి సంబంధించి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులను ఈ నెలాఖరు లోపల వేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త ఏంటంటే, మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ₹6,000 బెనిఫిట్ ఏదైతే ఉందో ఆ ₹6,000 కాస్త ఇప్పుడు మనకు ₹8,000 అయితే చేయాలని మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలైతే శుభవార్తను అందించాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను పెంచే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అయితే ఈ డబ్బులను పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎవరికి కూడా అనర్హులుంటే వారికి ఈ డబ్బులను వేయకూడదని మరో 2 కొత్త రూల్స్ను కూడా మనకు ఇంట్రొడ్యూస్ అనేది చేయడం జరిగింది. సో ఈ యొక్క 2 కొత్త రూల్స్ ఏంటంటే,
కుటుంబంలో ఎవరైనా ఒక రైతు ఉంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇద్దరు రైతులుంటే వారికి ఈ పథకం వర్తించదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అప్డేట్. సో, ఈ రూల్స్ ప్రకారం చాలామంది అనర్హులైపోయారు. అయితే కొంతమందికి ఇద్దరున్నా గానీ, లేదా ముగ్గురు, నలుగురున్నా గానీ ఈ పథకం వర్తిస్తుంది. వాళ్ళకెలా వర్తిస్తుంది అన్న డౌట్ మీకు రావచ్చు. సింపుల్ అండి. 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైతే ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు రైతులుగా ఏర్పడ్డారో, అంటే ఒకే ల్యాండ్‌ని ఇద్దరి పేర్ల మీద, ముగ్గురి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎవరైతే స్ప్లిట్ అయ్యి సెపరేట్ రైతులుగా తయారయ్యారో అటువంటి వారికి మాత్రమే ఈ పథకం వర్తించదు. 2019 ఫిబ్రవరి కంటే ముందుగా, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 జనవరిలో కావచ్చు, లేదా మీకు 2018 వరకు ఎవరైనా సరే అంతకుముందే మీరు స్ప్లిట్ అయిపోయి ఉంటే మాత్రం ఈ పథకం మీకు వర్తిస్తుంది. మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అలాగే వీరితో పాటు చిన్న సన్నకారు రైతులు కాకుండా భూస్వాములు ఎవరైతే 10 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉంటారో అటువంటి వారికి అందరికి కూడా ఈ పథకం వర్తించదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 5 ఎకరాలకు మాత్రమే లిమిట్ అయితే పెట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ స్కీమ్ మాత్రం మనకు 10 ఎకరాల వరకు ఇస్తారు. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, సొంత భూమి కాకపోయినా మీరు లీజుకు తీసుకున్నటువంటి కౌలు రైతు అయినా సరే పర్లేదు, కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ విధానంలో మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెలాఖరు లోపల దీనికి సంబంధించినటువంటి అర్హులను ఫిల్టర్ చేసి అనర్హులందరినీ తీసివేసి అర్హులను మాత్రమే మనకు ఎంపిక చేసి అర్హుల ఖాతాలలోకి ఈ నెలాఖరు లోపల ఒక్కొక్కరి ఖాతాలోకి 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం, 5,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తాయి. అలాగే ఈ డబ్బులు విడుదల కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 8,000 రూపాయలకు పెంచుతున్నట్లు అనౌన్స్మెంట్ కూడా అయితే ఉంటుంది. సో, ఆ యొక్క అప్డేట్స్ అనేది వచ్చినప్పుడు కూడా నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ విషయానికి వస్తే, అంటే రుణమాఫీకి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా చాలా దగ్గరలో ఇప్పుడు గెలిచిందనమాట. సో, బీజేపీ పార్టీ అనేది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో విస్తరిస్తూ వస్తుంది. సో, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఆమె పాతుకుపోయారన్నమాట. సో, కానీ ఇప్పుడు ఆమె కూడా అయితే ఓడిపోయింది. సో, ఈ విధంగా మనకు ఎక్కడ ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అన్నమాట ఆయన కేజ్రీవాల్ గారు. సో, ఆయన కూడా అక్కడ పాతుకుపోయినాడు ఢిల్లీలో. సో, ఆయన కూడా ఇప్పుడు ఓడిపోయాడు అనమాట రీసెంట్లీ అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్స్లో. సో, కేసీఆర్ గారు కూడా మనకి ఇట్లాగా ఒక్కొక్క దగ్గర కొంచెం కొంచెంగా మనకు స్ప్లిట్ అయిపోతూ వస్తున్నారు. పాతుకుపోయిన వాళ్ళందరినీ పెరికి పారేస్తున్నట్టు. సో, నరేంద్ర మోడీ గారు అయితే ఇప్పుడు మొత్తాన్ని బీజేపీ గవర్నమెంట్ని అయితే కూడా విస్తరిస్తున్నారు. ఈ బీజేపీ గవర్నమెంట్ విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో భాగంగా మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీని కనిస్తే ఇప్పుడు మిగిలినటువంటి 7 రాష్ట్రాలు, దాదాపు మనకు ఈ 7 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ లేదు. మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ చాలా బలంగా అండ్ వాళ్ళు రూలింగ్ చేస్తున్నటువంటి రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ 7 రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సో, నెక్స్ట్ రాబోయేటువంటి ఎలక్షన్స్లో వాళ్ళు భారీ మెజారిటీతో డైరెక్ట్గా ఇండివిజువల్గా పోటీ చేసినా సరే గెలవాలి అంటే, ముఖ్యంగా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, తమిళం, కేరళ కానీ చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ అక్కడ రాదు. సో, కాబట్టి ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ అనేది మనకు అందుబాటులోకి, అంటే వాళ్ళు గెలవాలి అంటే మనకు ఒక పెద్ద స్కీమ్ని అయితే మనకు లాంచ్ చేయాల్సి ఉంటుంది. అదే ఇంకేదో కాదు, రైతులకు సంబంధించి రైతులను ఆకర్షించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి గుజరాత్, సో మనకు ఎంపీ, యూపీ ఇట్లాంటి ప్రదేశాల్లో కూడా కొత్త స్కీమ్స్ని అనౌన్స్ చేసినప్పుడు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ రైతులకు చేస్తామని అక్కడ వాళ్ళకి హామీ అయితే ఇచ్చారు. సో, హామీ ఇచ్చినటువంటి విధంగానే వాళ్ళకి అక్కడ చాలామందికి 2,00,000 రూపాయలు కూడా రుణమాఫీ కూడా చేశారు. సో, ఈ విధానంలో మన ఆంధ్రాకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన అండ్ ముఖ్యంగా బీజేపీ, సో బీజేపీ ఈ 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి ఈ కూటమిలో నుంచి ఇప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఒక్కొక్క రైతుకి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తే వాళ్ళు ఎంతైనా మనకు
ఉపయోగపడతారనే ఉద్దేశంతో ప్లస్ రైతులు అప్పుల పాలు కాకుండా ఉంటారు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 వరకు రుణమాఫీ స్కీమ్‌ని అయితే తీసుకురాబోతుంది. సో, మనకు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రుణమాఫీ. ₹2,00,000 వరకు రుణమాఫీ. సో, కొంతమందికి జరిగింది అక్కడ, కొంతమందికి జరగలేదు. బడ్జెట్ లోపం వల్ల కొంతమంది ఈ రుణమాఫీ అనేది వర్తించకుండా పోయింది. సో, రకరకాల రూల్స్ పడడం వల్ల. అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో త్వరలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి గుడ్ న్యూస్‌ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.